See, uncle, vulture eating 100 buffaloes. One cyclone. Finish. How is it? అరే అన్న ఇంగ్లీష్ మాట్లాడింది. ఏమన్నాడు? వైచర్ అంటే రాబం, బఫెలోస్ అంటే గుడ్లు, సైక్లోన్ అంటే తుఫాన్. అండర్స్టూడ్? 100 గొడ్డం తిన్న రాబందుకు గాలివానకు చస్తుంది అన్నాడు. ఆ వల్చర్ ఎవరు? You vulture. I cyclone. ఇట్లా సినిమాల్లో సామెతలు చెప్పుకోవటానికి బాగుంది, కానీ మీరు రాబందుని చూసి ఎన్నాళ్ళు అవుతుంది? మన సమాజంలో రాబందుల మీద ఒక దురభిప్రాయం ఉండి చూడడానికి చాలామంది అసహించుకునే ఈ రాబందు మా బంధువు అని మీలో ఎంతమందికి తెలుసు? ఈ మధ్య చేసిన ఒక స్టడీ ప్రకారం వీటి సంఖ్య పడిపోవడం మూలంగా మన దేశంలో సంవత్సరానికి 1,00,000 మందికి పైగా ప్రజలు చనిపోవడమే కాకుండా $70 బిలియన్ రూపాయల్లోకి మార్చి చెప్పాలంటే 5,60,000 కోట్ల రూపాయలు నగదు రూపంలో నష్టపోతున్నాం. ఏంటి, షాక్ అయ్యారా? అసలు ఆ స్టడీ ఏంటి, రాబందులకి మనకి గల లింక్ ఏంటి? పదండి చూద్దాం. మీ అరుణ్, కుతూహలశాల నుండి. 50 కోట్లకి పైగా పశువులని పాల కోసం, మాంసం కోసం పెంచుతున్న దేశం మనది. ఇలాంటి మన దేశంలో మన పాకలో ఉండే గేదో ఆవో జబ్బొచ్చి చనిపోతే తీసుకెళ్ళి ఊరి బయట పడేయడం తప్ప మనకు పెద్దగా ఆప్షన్లు ఏమీ లేవు. అట్లాంటి పరిస్థితుల్లో అలా చనిపోయిన జంతువుల్ని తింటూ ఆ కళేబరాల ద్వారా ఎటువంటి జబ్బులు మనుషులకి సోకకుండా కాపాడే గొప్ప నేచర్ క్లీనర్స్ ఈ రాబందులు. ఒకవేళ రాబందులు కానీ తినకపోతే ఆ కళేబరం అక్కడే కుళ్ళిపోయి వానలు పడితే దానిలోనే ఉన్న బ్యాక్టీరియా ఆ వాన నీటి ద్వారా పొలాల్లోకి, భూమిలోకి వెళ్ళి ఇంకిపోయి మళ్ళీ తాగునీటి ద్వారా మన దగ్గరికే వస్తుంది. ఆ నీరు కానీ తాగితే లేనిపోని జబ్బులు వచ్చి మన ఆరోగ్యం దెబ్బతింటుందని వేరే చెప్పక్కర్లేదు. ఒక చనిపోయిన పశువుని కేవలం 20 నిమిషాల్లోనే ఒక్క మాంసం పొందు కూడా మిగలకుండా తినగల శక్తి రాబందుల సొంతం. పైగా వాటి పొట్టలో చాలా బలమైన యాసిడ్స్ ఉండడం మూలంగా అవి తినే జంతువు మాంసంలో టీబీ, ఆంథ్రాక్స్, బ్రసిల్లోసిస్ లాంటి బ్యాక్టీరియాలు ఉన్నా అవి రాబందులు ఏమీ చేయలేవు. అందుకే అన్నాను వాటిని నేచర్ క్లీనర్స్ అని. రాబందులు లేకపోతే ఏమిటి, కుక్కలు నక్కలు తింటాయి కదా అని మీరు అనొచ్చు. కాకపోతే దానితో ఇంకో సమస్య ఉంది. నిఖితా ప్రకాష్ అనే శాస్త్రవేత్త రాజస్థాన్ రాష్ట్రంలోని బికనీర్లో ఒక స్టడీ చేశారు. జోర్బీర్ అనే ఊళ్ళో చెత్తని డంప్ చేసే ప్లేసులో రాబందులు ఉండే సమయంలో, అంటే అవి ప్రకృతి సిద్ధంగా ఎక్కువ ఉన్న సమయంలో సుమారు 100 వీధి కుక్కలుంటే అవి అంతరించిన తర్వాత అదే ప్రాంతంలో ఉన్న వీధి కుక్కల జనాభా 1,200కి పెరిగింది. అంటే దాదాపు 10 రెట్లు పైనే. ఇక్కడే కాదు, ఇలా కుక్కల సంఖ్య విపరీతంగా పెరగడం మూలంగా దేశం మొత్తం మీద 1992కి 2006కి మధ్య 3,85,00,000 కుక్క కాట్లు పెరిగాయి. ఇవి పెరిగిన కాట్లు మాత్రమే, మొత్తం కాదు సుమా. ఇలా పెరగడం మూలంగా మన దేశంలో అప్పటికే ఆల్రెడీ తగ్గుముఖం పడుతున్న ర్యాబిస్ వ్యాధి మళ్ళీ మొదలైంది. అలాగే ఇదే కాలంలో 47,300 మంది కుక్కలు కరవడం మూలంగా చనిపోయారు. అంటే రాబందులు చేసే పనిని వేరే ప్రాణులు ఏమీ చేయలేవు. ఒకవేళ చేసినా అంతిమంగా దాని మూలంగా వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ మన మీదే పడతాయి. మనకి ఇంత ఉపయోగపడే రాబందుల జనాభా 1992లో మన దేశంలో 4 కోట్లకు పైగా ఉంటే 2007 కల్లా ఇది కేవలం 20,000కి పడిపోయింది. 15 ఏళ్లలో 4 కోట్ల నుండి 20,000. ఎంత షాకింగ్గా ఉంది. అసలు అవి అంత తొందరగా ఎందుకు అంతరించిపోతున్నాయా అని పరిశోధనలు మొదలు పెడితే మొదట్లో సరైన ఆధారాలు ఏమీ దొరకలేదు. పొలాల్లో వాడే పురుగు మందులో వేటాడటమో, వాటి గోళ్ళని నాశనం చేయడమో అని ఏవేవో అనుకున్నారు. కానీ ఇవన్నీ కూడా వాటి సంఖ్య తగ్గడాన్ని ఎక్స్ప్లెయిన్ చేసినాయి. కానీ ఇవి అంత వేగంగా ఎందుకు అంతరించిపోయాయో సరిగ్గా వివరించలేకపోయాయి. చివరగా ఒక 12 మంది అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం రాబందుల శరీరం మీద పరిశోధనలు చేస్తే తేలింది ఏమిటంటే, మనం పశువులకి దెబ్బలు తగిలితే అవి తగ్గడానికి ఇచ్చే డైక్లోఫినాక్ అనే పశువుల మందు కారణమని. ఆ మందు గేదెలకి, ఆవులకి ఒక పెయిన్ కిల్లర్లా పనిచేసి వాటికి జ్వరం వస్తే తగ్గించడం చేస్తుంది. కానీ అదే పశువు చనిపోతే దానిని రాబందు తింటే ఆ మందే రాబందు శరీరంలోకి వెళ్ళి దాని కిడ్నీ ఫెయిల్ అయ్యి అది కూడా వెంటనే చనిపోతుంది. ఈ విషయం తెలియగానే 2006లో భారత ప్రభుత్వం డైక్లోఫినాక్ని పశువులకి మందుగా ఇవ్వడాన్ని నిషేధించింది. కానీ అప్పటికే బాగా లేట్ అయిపోయింది.
రాబందులు అంతరించడం మూలంగా మనకు జరిగిన నష్టం మీద ఆ తర్వాత పెద్దగా స్టడీలు ఏమీ జరగలేదు. ఈ మధ్య 2021 డిసెంబర్లో యూనివర్సిటీ ఆఫ్ వర్విక్లోని ఎన్విరాన్మెంటల్ ఎకానమిస్ట్ అయిన అనంత్ సుదర్శన్ ఆయన టీము కలిసి 600 జిల్లాల్లో 2000-2005 సంవత్సరాల మధ్య గల హెల్త్ రికార్డులన్నీ పరిశీలించి మనల్ని షాక్ చేసే విషయాలు బయటపెట్టారు. రాబందులు చనిపోవడం మొదలవ్వకముందు అవి ఎక్కువ తిరిగే జిల్లాల్లో మనుషుల మరణాల సంఖ్య ప్రతి 1000 మందికి 0.9% ఉంటే 2005 కల్లా అంటే రాబందులు అంతరించే టైంకి ఇది 4.7% పెరిగింది. అంకెలలో చెప్పాలంటే ఏడాదికి 104,386 మంది ఎక్కువగా చనిపోయారు. రాబందులు అంతగా లేని ప్రకృతి సిద్ధంగా అవి తిరగని జిల్లాల్లో మాత్రం మరణాల సంఖ్య యథాతథంగా కంటిన్యూ అయింది. అంటే రాబందులకి మనుషుల మరణాలకి ఉన్న లింకు పూర్తిగా ఎస్టాబ్లిష్ అయింది. ఈ మరణాలని డబ్బు రూపంలోకి వాళ్ళు మార్చి చూస్తే ఇందాక చెప్పినట్టు ఏడాదికి మనం నష్టపోతున్నది అక్షరాల 5,60,000 కోట్ల రూపాయలు. ఇంత జరిగిన తర్వాత కూడా ప్రభుత్వం డైక్లోఫెనాక్ని బ్యాన్ చేసి చేతులు దులిపేసుకుంది. కానీ ఎసిక్లోఫెనాక్, కార్ప్రోఫిన్, కీటోప్రోఫిన్ లాంటివి ఇంకా కొనసాగిస్తూనే ఉన్నాం. ఇవి కూడా రాబందులకి హానికరమే. కాకపోతే ఫార్మాస్యూటికల్ కంపెనీల నుండి వచ్చే ఒత్తిడి మూలంగా, ప్రెషర్ మూలంగా ప్రభుత్వం వీటిని నిషేధించడానికి ఇష్టపడడం లేదు. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి? ఫార్మాస్యూటికల్ కంపెనీల కంటే కూడా ఎక్కువ ఒత్తిడి మనలాంటి అవేర్నెస్ ఉన్న సిటిజన్లు ప్రభుత్వం మీద తీసుకురాగలిగితే ప్రభుత్వం ఈ మందుల్ని బ్యాన్ చేసి రాబందుల సంఖ్య పెరగడానికి మరికొన్ని చర్యలు తీసుకునే అవకాశం ఉంది. అందుకే ఈ వీడియోని షేర్ చేయడం ద్వారా ప్రజల్లో అవేర్నెస్ పెంచి రాబందుల్ని కాపాడటానికి ప్రయత్నిద్దాం. రాబందులనే కాదు, మన పరిసరాల్లో తిరిగే ముంగిసలు, ఉడుములు, కుందేళ్ళు, నక్కలు, కణుజులు లాంటి ఎన్నో జీవులు ప్రకృతి సమతుల్యత కాపాడుతూ మనల్ని కూడా కాపాడుతూ వస్తున్నాయి. మరి వాటి గురించి మనం ఏమన్నా చేస్తున్నామా, లేదా మనం కూర్చున్న కొమ్మని మనమే నరుక్కుంటున్నామా? ఎప్పుడైనా ఆలోచించారా?